బడిగంట 15 ఏళ్ల అనితకి ఆశల జయగంటలా వినిపించేది. ఉజ్వల భవిష్యత్తుకి సంకేతంలా అనిపించేది. అనిత చాలా తెలివైన అమ్మాయి. చురుగ్గా ఆలోచిస్తుంది, శ్రద్ధగా చదువుతుంది. అన్ని సబ్జెక్టుల్లోనూ ఫస్టే. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో 9వ తరగతి చదువుకుంటున్న ఈ అనితకి సరస్వతి కటాక్షం పుష్కలంగా ఉంది. అనిత తండ్రి పేరు మత్స రామయ్య. సుల్తానాబాద్లోని సుద్దాల గ్రామవాసి. రాజయ్య అతని భార్య వ్యవసాయ కూలీలు. వాళ్ళకి 3 సంతానం. 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. పెద్దమ్మాయికి పెళ్లి చేశారు. రెండో అమ్మాయి అనిత. అనితకి 10 ఏళ్ల తమ్ముడున్నాడు. ఉన్నంతలోనే ఏ లోటు రాకుండా తమ పిల్లల్ని పెంచుతున్నారు రాజయ్య దంపతులు. పిల్లలు బాగా చదువుకోవాలని, మెరుగైన జీవితాల్లో స్థిరపడాలి అన్నది ఆ కన్న వాళ్ళ ఆశ. అనిత వాళ్ళ ఆశల్ని నిజం చేస్తోంది. ఈ యువకుడి పేరు ఏదునూరి శ్రీనివాస్. కరీంనగర్ జిల్లా బీణవంక మండలం కొండపాక గ్రామానికి చెందిన ఈ కుర్రాడు డిగ్రీ చదువుతున్నాడు. అతని అక్క పేరు స్వరూప. ఆమె అత్తవారిల్లు సుద్దాల్లోని రాజయ్య ఇంటి ఎదురుగానే. స్వరూప భర్త చనిపోయాడు. ఆమె వ్యవసాయం చేస్తూ పిల్లల్ని పోషిస్తోంది. శ్రీనివాస్ అప్పుడప్పుడు కొండపాక నుంచి సుద్దాలకు వచ్చేవాడు. అక్క స్వరూపకి వ్యవసాయం పనుల్లో కాస్త సాయం చేసేవాడు. అలాంటి సందర్భంలో ఒకరోజు పొద్దున్నే శ్రీనివాస్కి కిటికీలోంచి అనిత కనిపించింది. ఆమె చూడగానే అతని కళ్ళు చెదిరిపోయాయి. అనితతో మాటలు కలిపేందుకు రిహార్సల్స్ చేసుకుంటున్నాడు. ఆనాటి నుంచి తన ఊరికి వెళ్లకుండా అక్కింట్లోనే మకాన్ పెట్టేసి. హలో, శ్రీనివాస్ పలకరించాడు. అనిత ముఖం దించుకుంది. కానీ శ్రీనివాస్ వదులుతాడా? ఎవరైనా హలో అంటే హాయ్ అని పలకరించాలి. 9వ క్లాస్ చదువుకుంటున్నావు, క్లాస్ ఫస్ట్ అని కూడా విన్నాను, ఆ పాట తెలీదు అంటూ అనితని రెచ్చగొట్టాడు. నువ్వెవరు అని అడిగింది అనిత. ఎదురుంటి స్వరూపకు స్వయాన తమ్ముణ్ణని, కొండపాక నుంచి వచ్చానని, డిగ్రీ స్టూడెంట్ నని గడగడా తన వివరాలన్నింటినీ వల్లించేశాడు. అలా మొదలైంది వాళ్ళ ప్రేమ కథ. శ్రీనివాస్ మా ఊళ్ళో ఉన్న రోజులన్నీ సరదాగా గడిచిపోయాయి. రోజు నేను స్కూల్కి బయలుదేరగానే తను సైకిల్ వేసుకున్న వెంటొచ్చేవాడు. స్కూల్ గేట్ వరకు బాడీగార్డ్ లాగా నన్ను అనుసరించేవాడు. అతను రోజు తన ఊరు కొండపాకకు వెళ్ళిపోయాడు. నాకేదో వెలితిగా అనిపించింది. అతను ఊరు నుంచి వస్తే బాగుండు, కబుర్లు చెప్తే బాగుండని అప్పుడప్పుడు అనిపించేది. అలా అతను నా జీవితంలోకి తుఫాన్లా ప్రవేశించాడు. డిగ్రీ క్లాసులు, అసైన్మెంట్లు రావడానికి వీలు కుదరదు అంటూనే తరచూ వచ్చేవాడు. నన్ను సర్ప్రైజ్ చేశాననేవాడు. కొండపాక నుంచి సుద్దాలకు శ్రీనివాస్ రాకపోకలు పెరిగాయి. అవి మా ఇద్దరి స్నేహాన్ని మరింతగా పెంచాయి. నేను స్వరూపను పిన్ని అని పలకరించేదాన్ని. మావయ్య బాగా చదువుకుంటున్నాడా అని అడిగేదాన్ని. శ్రీనివాసుని మామయ్య అంటూ అనిత వరస కలిపింది అంటే అతన్ని ఒక ఆత్మీయుల్లా భావించిందని అర్థం. మామయ్య అని పిలవటంతో వారి బంధాన్ని ఎవరు అపార్థం చేసుకోలేదు. ఈ పిలుపుని శ్రీనివాస్ మాత్రం మరోలా అర్థం చేసుకున్నాడు. సాధ్యమైనంత త్వరగా ఆమె హృదయాన్ని పూర్తిగా గెలుచుకోవాలనుకున్నాడు. అనితకు మరింత దగ్గరయ్యే ప్రయత్నాన్ని మొదలుపెట్టాడు.